మాట్లాడట్లేదు అక్కడ కూర్చున్నటువంటి మహిళలు. మీరు మనసులో ముందుగానే మాట్లాడట్లేదు. సరేమ్మా, రైట్. ఆమె ఒక్కరే అందరితో వద్దంటుంది. వేరే వాళ్ళు ఎవరైనా అమ్మ మాట్లాడతారా తల్లి? ఇక్కడ అమ్మా, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా సరే నిజంగానే ఉపాధి పని 2 సంవత్సరాలుగా లేదా? లేదా మేడం గారండి, నిరుడు 4 నెలలకు ఇచ్చారండి పని. ఇప్పుడు వరకు మరి పని లేదు. మహిళలకి చంద్రబాబు నాయుడు జగనన్న ఇచ్చినప్పుడు, జగనన్న ఉన్నప్పుడు ఏంటి మహిళలకి డబ్బులు గట్రా ఇచ్చాడు. ఆ డబ్బులు కూడా ఏటి లేవు. ఏంటి జగనన్న వచ్చినప్పుడు మాపి డబ్బులు గట్రా అన్ని పడి మాకు ఏటి లేవు. చంద్రబాబు నాయుడు వచ్చి మనిషికి 1500 నెలకేసేతను అన్నాడు. అవి లేవు, ఏటి లేవు. ఇల్లు గ్యారెంట్లు కూడా లేవు. ఇల్లు కట్టి సొగ్గాను, గ్యారెంట్లు కూడా ఇవ్వలేదు. గ్యాస్ బండ్లు ఫ్రీగా అన్నాడు, గ్యాస్ బండ్ ఇవ్వలేదు, ఏటి ఇవ్వలేదు. మా అమ్మాయిలు అందరూ చదువుకునే ఉన్నారు ఇంటికాడ. మా అబ్బాయిలు అమ్మాయిలు చదువుకునే ఉన్నారు ఇంటికాడ, పనిలేట్ లేక. మరేటి ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. అమ్మా, ఇది కాంగ్రెస్ పార్టీ సభ. రెండోది కాదు, జగనన్న ఇచ్చాడు అంటున్నారు కదా, మీరంతా దళిత వర్గాలకు చెందినవారని కూడా చెప్తున్నారు. మొత్తం దళితులకున్న 28 స్కీములు జగన్ తీసిపడేస్తాడు. మీకేమైనా తెలుసా అది? అరే వచ్చే గాని అప్పులు చేసి ఇచ్చాడా? నువ్వే కట్టాలి రేపు. అట్లా కాదు, పని చూపించాలా, పని కష్టపడి పని చేసుకుని బతకాలా, గౌరవంగా బతకాలా మనుషులు. అది ఎంతకాలం నువ్వు పోషిస్తావు? అవి కాదు, ఎవరికి అవసరమో వాళ్ళకే ఇవ్వాలి. దయచేసి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉంటేనే దళితులకు గాని రైతులకు గాని గౌరవం, అభివృద్ధి, సంక్షేమం. ఈ మధ్య వచ్చినటువంటి ప్రాంతీయ పార్టీలంతా కూడా మాటలు చెప్పి, కబుర్లు చెప్పి, మోసం చేసి వెనక్కి వెళ్లేటువంటి పార్టీలే. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు కావచ్చు, జనసేన కావచ్చు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది. వీళ్ళెవరికి కాదు, దేశానికి స్వాతంత్రం తెచ్చింది బీజేపీ కాదు. ఈ బీజేపీకి తొత్తులవారు వీళ్ళంతా. దయచేసి నిజాలు గ్రహించండి. మాకంతే వచ్చినాయి, నీకన్నీ వచ్చినాయి, ఏవచ్చినాయి, కుప్ప నుడుచుకున్న వాళ్ళు వేరే, పరిగెరుకున్నారు మీరు. అది గుర్తుపెట్టుకోండి. ఎవరెవరు ఎంత సంపాదించారో అన్ని తెలుసు అందరికీ. కాబట్టి ఎవరిని కాదు, నిజమని తెలుసుకోండి. కాంగ్రెస్ పార్టీ మనకు కావాలి. కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ఈ దేశానికి రక్షణ. ఈరోజు మోడీ అసలు అక్కడ రాక్షస ప్రభుత్వం. ఎవరినైనా మాట్లాడిస్తున్నారా? ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ లోపలేయండి. చంద్రబాబుని అరెస్ట్ చేస్తే కదా లోపల దూరింది వెళ్ళి. మోడీని ఎంత తిట్లు తిట్టాడు అతను. ఆ తిట్లే మళ్ళీ పొగట్టం. ఇవన్నీ వాళ్ళకే సాధ్యం. కాంగ్రెస్ వాళ్ళు ఎవరు కూడా అట్లా నోరు మార్చరు, మనసు మార్చరు, మాట మార్చరు. అదే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ వాది, కాంగ్రెస్ పార్టీ నాయకుడు. వీళ్ళెవరూ కాదు. దయచేసి అది గమనించుకొని కాంగ్రెస్ పార్టీకి మీరు మళ్లీ ఓటేయండి. మేమందరం వచ్చి ఈ సమస్యలన్నీ తీర్చేదానికి ప్రయత్నం చేస్తాం. తీరుస్తామని చెప్పటల్లా, తీర్చడానికి ప్రయత్నం చేస్తాం, చిత్తశుద్ధితో చేస్తాం. ఈ 75 సంవత్సరాల్లో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది, ఇందిరమ్మ స్థలాలు ఇచ్చింది. ఉన్న స్థలాలు లాక్కుంటున్నారు కానీ వీళ్ళు ఎవరైనా ఒక సెంట్ ఇచ్చారా? అది చెప్పండి. స్టీల్ ప్లాంట్ అమ్ముతున్నాడు మోడీ. ఇందిరాగాంధీ తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చింది. మేమంతా జైలుకి వెళ్ళాం. ఈ రోజు ఎవరు మీకు అబద్ధాలు చెప్తారు కానీ అది అమ్మటం మొదలేశారు. ఇవన్నీ కూడా నిజాలు. మోసం, దగ. వీళ్ళందరూ ఆస్తులు కాజేసి ఇసుక అమ్ముకునేవాడు, సారాయి అమ్ముకునేవాడు వీళ్ళ నాయకులు. మట్టి అమ్ముకునేవాళ్ళు, ఖనిజాలు అమ్ముకునేవాళ్ళు, పేదల బియ్యం అమ్ముకుని మీ రక్తం అంతా కూడా పోగు చేసుకుని డబ్బు చేసుకుంటున్నారు. మళ్ళా 500 ఇస్తే వాళ్ళు వెనకాల పోయి మీరు ఓని ఓట్లేసేటువంటి తయారయ్యారు. అది కూడా వద్దు. మీ జీవితాలు 500 కోసం అమ్ముకోవద్దు. ఇవి గమనించండి. నేను మీలాగానే చదువుకొని ఐఏఎస్ అయ్యి, ఐపీఎస్ అయ్యి, కలెక్టర్ గా పనిచేసి 70,000 ఎకరాలు ఈ చేత్తో పట్టాలు ఇచ్చాను. ఇదంతా నిజాలు. కాంగ్రెస్ వాళ్లే నిజమైనటువంటి పనిచేసేటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళు చేశారు, ఈ చేశారు, అన్ని వచ్చినాయి,
జగన్ వచ్చాడు, చంద్రబాబు వచ్చాడు, ఇవన్నీ కబుర్లు చెప్పొద్దు. కాంగ్రెస్ పార్టీకే ఓట్లేయండి, కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. పేదలకు కాంగ్రెస్ పార్టీ రక్ష. గుర్తు తెచ్చుకోండి. రే మీరందరూ భవిష్యత్తున్న పిల్లలు బాగా చదువుకోండి, అందరూ ఉద్యోగాలు వస్తాయి. ఓకే, నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు మన నాయకురాలు మనందరికీ మాకన్నా చక్కగా మాట్లాడతారు. మాకన్నా ఎక్కువ అంకిత భావంతో కాంగ్రెస్ పార్టీని మళ్లీ నిర్మాణం చేయాలని బాధతో వచ్చారు, తపనతో పడుతున్నారు. ఒక్కసారి శర్మిలా గారికి స్వాగతం చెప్పండి.